రేవంత్ రెడ్డి సర్కార్కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లగచెర్ల హకీంపేట భూసేకరణ మీద స్టే ఇచ్చింది హైకోర్టు. అసలు ఆ నోటిఫికేషన్ని రద్దు చేయాలని కొంతమంది ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఇంకా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అసలు మొత్తం భూసేకరణని రద్దు చేయాలని, అప్పటి వరకు దాని మీద స్టే ఇవ్వాలని వాళ్ళు కోర్టుకు పోయిర్రు. కోర్టు వీళ్ళ వాదనలను విన్న తర్వాత కోర్టు ఆ భూములకు సంబంధించి భూముల మీద స్టే ఇచ్చింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత లగచెర్లలో ఫస్ట్ ఏమని చెప్పింది, భూముల్ని ఫార్మాసిటీ కోసం భూములని భూసేకరణ చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఎదురు తిరిగిన తర్వాత దాన్ని భూసేకరణ ఫార్మాసిటీ కోసం కాదు చేసింది, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాము అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి దాదాపు 100 ఎకరాలను అక్కడ సేకరించేటువంటి పనిలో పడ్డది రేవంత్ సర్కారు. దాని మీద చాలా మంది రైతులు కోర్టుకు పోయిరు. లగచెర్ల ఇన్సిడెంటు అసలు తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగచెర్లలో భూసేకరణకి సంబంధించి ఆ రోజు గ్రామ సభకు పోయినటువంటి కలెక్టర్ మీద లగచెర్లకి సంబంధించినటువంటి రైతులందరూ కూడా తిరగబడ్డటువంటి ఘటనను మనం చూసినాము. ఎందుకంటే ఫార్మాసిటీకి ఎట్టి పరిస్థితిలో మేము భూములు ఇయ్యము అనేటువంటిది ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పారు. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే రోజు అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లోకి అర్ధరాత్రిళ్ళ పోలీసులు వాళ్ళ ఇళ్లలో లోపలికి పోయి ఎట్లా ప్రవర్తించిర్రు అనేటువంటిది లంబాడే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి మీడియాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం కూడా లగచెర్ల పోయినాము. లగచెర్ల పోయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆ రోజు రాత్రి పోలీసులు ఏం చేశారు, వాళ్ళతో ఎట్లా ప్రవర్తించిర్రు అనేటువంటి విషయం మొత్తం కూడా పూసకొచ్చినట్టు వాళ్ళు ఆద్య టీవీకి కూడా ఆ రోజే చెప్పారు. లగచెర్ల రైతులందరూ కూడా లగచెర్ల రైతుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళతో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్లకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చేటువంటి బాధ్యతని కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఈ లగచెర్ల ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి కూడా రైతుల తరపున వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అన్ని విధాలా సహాయంగా ఉన్నారు. వాళ్ళ తరపున పోరాడుతూ వచ్చినటువంటి వాళ్ళందరి తరపున కూడా ఆయన పార్టీ తమ వంతు బాధ్యతగా అండగా ఉండడం జరిగింది. సో వీళ్ళందరి పోరాటం ఫలించింది అని చెప్పుకోవచ్చు. లగచెర్ల రైతుల పోరాటం ఫలించింది, బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భూములపైన భూసేకరణను చెయ్యొద్దు అని కోర్టు స్టే ఇచ్చింది. లగచెర్ల రైతులకు సంబంధించి లగచెర్ల రైతులు ఆ రోజు పోలీసులు అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ల మీద పడి ఆడోళ్ళ మీద ఏ విధంగా ప్రవర్తించిర్రు, ఎంత దారుణంగా ప్రవర్తించిర్రు అనేటువంటిది వాళ్ళందరూ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి మహిళలందరూ చెప్పిర్రు. ఏకంగా ఈ ఇష్యూని నేషనల్ హ్యూమన్ రైట్స్ వరకు కూడా తీసుకుపోయిర్రు. ఆ గిరిజన మహిళలందరూ కూడా వాళ్ళ మీద జరిగినటువంటి అఘాయిత్యాలని అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్కి కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది లంబాడ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు గెలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక సంచలనంగానే మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా దారుణంగా ప్రవర్తించిర్రు పోలీసులు అనేటువంటిది. కొన్ని వందల మంది పోలీసులు అర్ధరాత్రి ఇళ్ల మీద పడి వాళ్ళ ఇళ్ల మీదకి వస్తే ఇళ్లల్లో ఉన్నటువంటి మగవాళ్ళు కనిపించకపోతే ఆడవాళ్ళను చాలా దారుణంగా బూతులు తిట్టిర్రు. వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకి వీళ్ళందరూ కూడా ఇంట్లో వదిలిపెట్టిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు గుట్టలలోకి ఉరికిపోయారు. చాలా మంది పిల్లలు కనిపించట్లేదు అని అప్పటికి ఆ రోజు కేసు జరిగినప్పటికీ చాలా మంది పిల్లలు కూడా ఇళ్లలో నుంచి పోయి ఎక్కడున్నారో తెలియదు, ఫోన్లు లేవు, ఏం లేవు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అనేది చాలా మంది మహిళలు ఆ రోజు చెప్పారు. చాలామంది ఈ పోరాటంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీకి భూములు ఇవ్వము, ఎందుకంటే ఒకవేళ ఏదైనా కాలేజీ పెడతాము అంటాను, లేకపోతే ఇంకొకటి ఏదైనా పెడతా అంటానో మా పిల్లలకి మాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మా భవిష్యత్తుకు భరోసా ఉంటుంది, కానీ ఫార్మాసిటీని మా దగ్గర పెట్టి మా బతుకులు ఆగం చెయ్యాలని చూస్తుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూ వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు న్యాయం కోసం ఎక్కని గడపలేదు, ప్రతిసారి కూడా న్యాయం కోసం ఎక్కడికంటే అక్కడికి పోయిర్రు. సో వాళ్ళ పోరాటం ఫలించింది అని చెప్పుకోవచ్చు. వాళ్ళ పోరాట ఫలితంగానే ఈరోజు హైకోర్టులో స్టే వచ్చింది. ఇదే ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అదేవిధంగా చాలామంది రైతులు చాలా రోజులు జైల్లో ఉన్నారు. దాని నుంచి బయటకు వచ్చినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఆ రోజే చెప్పడం జరిగింది మీడియాతోని, రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుంచే మొదలవుతుంది, ఇదే లగచెర్ల నుంచి మొదలవుద్ది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి లంబాడ మహిళలు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. మా ప్రాంతం ఓడు సీఎం అయిండు అంటే మా ప్రాంతానికి మంచి చేస్తాడు అని కోరుకున్నాం, కానీ మా ప్రాంతాన్నే
లేకుండా చేస్తాడు అనేటువంటిది మేము అనుకోలేదు. వాళ్ళ అల్లుడికో ఇంకొకరికో కట్టబెట్టడం కోసం మా దగ్గర ఉన్నటువంటి భూములే కావాల్సి వచ్చినాయి. ఎందుకంటే అది సీఎం సొంత నియోజకవర్గం కిందికి వస్తుంది. సీఎం సొంత నియోజకవర్గం అయితే కనుక అక్కడికి చాలా ఇండస్ట్రియల్ తీసుకురావాలని కోరుకుంటారు ఏ సీఎం అయినా సరే, లేదంటే ఇంకా చాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇండ్లను ఖాళీ చేయించాలని కోరుకునేటువంటి సీఎంని ఫస్ట్ టైం చరిత్రలో చూసినాం అనేటువంటిది ఆ రోజు లగచర్ల రైతులందరూ కూడా చెప్పారు. మేము భూములు ఇయ్యము అంటే మా ఇళ్ళ మీదకి వచ్చి అర్ధరాత్రిలో చాలా దారుణంగా ప్రవర్తించారు అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు చెప్పారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు న్యాయపరంగా చాలా పోరాటం చేస్తూ వస్తున్నారు. దాని ఫలితంగానే ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేసిన ప్రతిసారి కూడా ప్రభుత్వం మాట మారుస్తూ వచ్చింది. ఫస్ట్ తీసుకున్నటువంటి భూసేకరణ ఫార్మాసిటీ కోసమే తీసుకున్నారు, వాళ్ళ అల్లుడికి భూమిని కట్టబెట్టాలని తీసుకున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి మాట. ఇది మనం చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పారు ఆ రోజు. దాని తర్వాత మేము ఫార్మాసిటీకి భూములు ఇయ్యము అని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని వస్తాము, అక్కడ ఫార్మాసిటీని తీసుకురాము అని మళ్ళీ ఒకసారి భూసేకరణ చేసేందుకు బలవంతంగా ఊర్లలోకి పోయారు. ఆ రోజు కూడా ఊర్లలో ఉన్నటువంటి జనాలందరూ వ్యతిరేకించారు దాన్ని. అయినా ఆగకుండా భూసేకరణ అనేది జరుగుతూనే ఉంది. కొన్ని వందల ఎకరాలను భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ దాని మీద కోర్టుకు పోయినరు కొంతమంది రైతులు. సో కోర్టుకు పోయినటువంటి దాని మీద ఇవాళ కోర్టు స్టే ఇచ్చింది. ఇది ఖచ్చితంగా రేవంత్ సర్కార్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు, లగచర్ల రైతుల విజయంగానే చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు హైకోర్టు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం అని దాని మీద స్టేని ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన నిలబడి ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి పతనంగానే చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే చెప్తూ వచ్చినారో ముందు నుంచి కూడా రేవంత్ పతనం కొడంగల్ నుంచి ప్రారంభమైంది అని చెప్తూ వచ్చిర్రో అదే ఈరోజు నిజమైంది అనేటువంటిది లగచర్లలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. లగచర్ల కావచ్చు, అట్లనే హకీంపేటలో భూసేకరణకి సంబంధించి ఎన్ని ఎకరాలనైతే సేకరించాలని ప్రభుత్వం అనుకుందో దాన్ని ఇమ్మీడియట్గా ఆపేయాలి అని దాని మీద స్టేని ఇవ్వడం జరిగింది కోర్టు. ఇది ఖచ్చితంగా కొడంగల్ రైతుల విజయం, లగచర్ల రైతుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం అనేటువంటిది లగచర్ల రైతులు చెప్తున్నారు. కోర్టు ఇచ్చినటువంటి స్టే పట్ల వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నుంచి న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుద్ది అని మేము ఏ విధంగా అయితే నమ్మి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినామో అదే ఈరోజు మాకు వచ్చింది, రిజల్ట్ రూపంలో వచ్చింది అనేటువంటిది లగచర్ల రైతులు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా అయితే ఇది రేవంత్ సర్కార్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు.